హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో 3 బ్లౌజెస్ చూద్దామండి. 3 కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో చూద్దాము. పఫ్డ్ స్టైల్ అయితే పెట్టానండి. కొంచెం పఫ్ టైప్ వస్తుంది అన్నమాట హ్యాండ్స్కి. అది ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. 500 పడిందండి. ఇది కాస్ట్ ఎక్కువే. దాని తగ్గట్టు క్వాలిటీ ఉందా లేదా నేను చూసి రివ్యూ చెప్తాను. దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి విజయ ఛానల్ని. సో మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది అన్నమాట రివ్యూస్ చేయాలని, ఓకేనా. ఫస్ట్ అయితే చూసేద్దాం. మీకు ఐడియా ఉంది కదా, నేను ఎక్కువ పింక్ కలర్ శారీస్ ఎక్కువ పెట్టాను మీషోలో. సో వాటికి మ్యాచ్ అవుతుందని ఇలా ఒకటి ట్రై చేస్తున్నాను. చూద్దాము ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందా లేదో. సో ఇదైతే ఫ్రంట్. ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చిందండి. చాలా బాగుంది. వావ్, ఫ్రంట్ చాలా బాగుంది. నెక్ కూడా వీ నెక్ వచ్చింది, చూస్తున్నారు కదా. చక్కగా కట్ అనేది వీ నెక్ చాలా బాగా ఇచ్చాడు. మెయిన్ హ్యాండ్స్ ఇట్లాగా రావాలని ఇలా ట్రై చేద్దామని తెప్పించాను. చూద్దాం ఓవర్లాక్ లోపల క్లాత్ అంతా కూడా చూద్దాం ఒకసారి. స్టిచ్చింగ్ అనేది ఖర్చు అనేది ఇచ్చాడా లేదా అని. చాలా బాగుంది హ్యాండ్స్, పట్టు అనేది బాగుంది. బ్యాక్ కూడా చూసేద్దాం. మీకు ఐడియా ఉంది కదా నేను ఎక్కువ డీప్ ఇష్టపడినని. సో ఇట్లా వచ్చింది కదా కవరింగ్, బాగుంది. గోల్డ్ థ్రెడ్డింగ్ వచ్చిందనమాట. కుచ్చు అనేది బాగుంది, బాగానే ఇచ్చాడు, బాగుంది. చాలా బాగా ఇచ్చాడు, సూపర్ ఉంది. అలాగే లోపల లైనింగ్ క్లాత్ అంతా కూడా చూసేద్దాం. బ్యాక్ హుక్ వచ్చిందండి మనకి. ఫ్రంట్ అనుకున్నాను, బ్యాక్ వచ్చింది. ఫోటోలో అలాగే ఉందిలేండి. వావ్, సూపర్ ఉందండి స్టిచ్చింగ్. వావ్, చక్కగా ఉంది స్టిచ్చింగ్. చూసినా కూడా వాడే స్టిచ్ ఇచ్చేసాడు చక్కగా 3 లైన్స్. సూపర్ అంటే సూపర్ ఉందండి. హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా చాలా బాగా చేశాడు. ఏదైనా పర్ఫెక్ట్ రివ్యూ చెప్తానండి, జెన్యున్గా చెప్తాను ఎలా ఉందా అనేది. సో నేనైతే దీనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. చాలా బాగా నచ్చింది. వావ్, చాలా బాగా ఇచ్చాడు, చక్కగా చేశాడు. స్టిచ్చింగ్ అనేది ఇంకా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అసలు నేను ఎప్పుడు ఏంటంటే వాడు కొంచెమే ఇస్తాడు అనమాట ఖర్చు అనేది. నేను దీనికి సైజు ఎంత చెప్తానండి, 40 ఆల్టరబుల్ పెట్టాను. పెద్ద సైజే పెట్టాను. ఆల్టరబుల్ అంటే మనకి చక్కగా 2 ఇంచెస్ వరకు ఖర్చు వస్తుంది. సో అందుకని ఆల్టరబుల్ పెట్టాను, పెద్ద సైజే పెట్టాను. మళ్ళీ నాకు వాడు ఖర్చు ఇస్తాడా లేదా అని పెట్టాను. చాలా బాగా వచ్చింది, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ అయితే చాలా బాగా చేశాడు. వావ్, సూపర్ ఉంది. పఫింగ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ కూడా లైనింగ్ చేశాడు, సపోర్టు చాలా బాగుందండి. లైనింగ్ వచ్చి మనకి సిల్క్ లాగా లేదు, చాలా బాగా ఇచ్చాడే. కాటన్ సిల్క్ మిక్చర్ వచ్చింది లేండి, ప్యూర్ కాటన్ అయితే కాదు. వావ్, సూపర్. నేను ఇప్పుడు దాకా మీషోలో నేను ఇట్లాంటిది నాకు రాలేదండి. ఇప్పుడు దాకా నేను మీషోలో చాలా పర్చేజ్ చేశాను, కానీ ఇట్లా లైనింగ్ అనేది కాటన్ ఇవ్వలేదు. 100% రికమెండెడ్ అని. అండ్ కప్స్ కూడా క్వాలిటీగా ఇచ్చాడు. వావ్, సూపర్. నెవర్ ఎక్స్పెక్టెడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దాకా లైనింగ్ సిల్కే ఇచ్చాడు అనమాట. దేనికైనా సరే రెడీమేడ్ బ్లౌజెస్ మీకు ఐడియా ఉంటుంది కదా, నేను చాలా వీడియోస్ చేశాను చూడండి ఒకసారి. అయితే దాంట్లో ఏదైనా సరే రెడీమేడ్ బ్లౌజెస్ సిల్కే ఇచ్చాడు, లైనింగ్ అనేది కాటన్ అనేది ఇవ్వాలి. దీనికి కాటన్ ఇచ్చాడు, అది చాలా చాలా బాగుంది. అండ్ ఈ టైపు కొంతమంది అడిగారు కదా కామెంట్స్లో, బుట్టా టైపు చెప్పండి అని, పెట్టండి అన్ని వీడియోస్. ఇదిగోండి బుట్టా టైపు, పఫ్ టైపు, పఫ్ స్లీవ్స్. సరే, నాకు కూడా అనిపించింది ఆ టైప్ ఒకసారి తీసుకొని ఎట్లా ఉంటుందో చూద్దాము అని. సో అదేంటి శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పుడు వేసుకుంటానండి. అప్పటికల్లా వీడియో పెడితే పిక్ యాడ్ చేయను. ఒకవేళ అప్పుడు వేసుకుంటే కనుక
ఈ ఓపులో పెడితే పిక్ యాడ్ చేయడం కుదరదు. అప్పుడు వేసుకుంటే కనుక పిక్ డెఫినెట్గా యాడ్ చేస్తాను. ఎందుకంటే రివ్యూ చూసి మీరు కూడా కొనుక్కోవాలి కదా, అందుకని. ఓకేనా, నాకు చాలా బాగా నచ్చిందండి. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా 2 బ్లౌజెస్ రావాలి, అది కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తాను వస్తే. ఓకేనా, చాలా చాలా బాగుంది. థ్రెడ్డింగ్ కూడా గోల్డ్ థ్రెడ్డింగ్ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. కొంచెం బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్, చాలా బాగా నచ్చింది. నేను ఎక్కువ కాస్ట్ పెట్టానేమో అని ఫీల్ అయ్యాను. 500 ఈజ్ ది బెస్ట్ అనమాట. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటిలో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. అయితే చూద్దామండి. 2 కూడా కాటన్ అనమాట. సో ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో చూద్దాము. ఒకటైతే డిస్ప్లే తెలుస్తుంది. ఈ మధ్యన ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నాడు కాబట్టి కొన్ని తెలుస్తున్నాయి అనమాట. ఇట్లా ఇదివరకు ఇలా ఇచ్చేవాడు కదా, సో తెలియట్లేదు. ఫస్ట్ అయితే ఇది ఎట్లా ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో చూద్దాము. బ్లాక్ తెప్పించాను అనమాట, హై నెక్. ఇంతకుముందు ఈ టైప్లో నేను చాలా పెట్టానండి వీడియోస్. సో చూసి దాన్ని బట్టి కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది, 300 బిలోనే వస్తుంది. ప్యూర్ కాటన్ అనమాట. ఇంతకుముందు నేను ఈ టైప్ వాష్ చేసి కూడా చూపించానండి. సో ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చింది. ఇది పార్సిల్. ఒకసారి అయితే రివ్యూ షేర్ చేస్తాను, దాన్ని బట్టి నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఇది లిమిటెడ్ స్టాకే ఉంటుందండి. ఇదొక కలరే ఉందన్నమాట. ఈ టైప్లో ఇంకా 2-3 కలర్స్ అయితే ఉన్నాయి, కానీ సేమ్ ఈ టైప్ కాదు, మోడల్ చేంజ్ అవుతుంది. 200లో వస్తాయి అనమాట. చాలా ది బెస్ట్ అనిపించింది నాకు. సో అందుకని పర్చేజ్ చేశాను అనమాట. ఒక కాటన్ శారీ కానీ తెప్పించాను. ఇది చూడాలి మ్యాచ్ అవుతుందో లేదో. ఫోటో పిక్లో ఉన్నట్టే వచ్చింది, చాలా బాగుంది. కాటన్ క్లాత్ పట్టుకున్నాను కాబట్టి తెలుస్తుంది నాకు. హై నెక్ అండి. హై నెక్ ఇష్టం ఉన్న వాళ్ళు, ఫ్యాషన్ కదా, హై నెక్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తెప్పించుకోవచ్చు. ఇది బాగుంది. నెక్స్ట్ నేను చూపించేది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట, హై నెక్ కాదు, అది మామూలు బ్లౌజే. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే వావ్, చాలా బాగా వచ్చింది. మొత్తం రివ్యూ షేర్ చేస్తాను. ఇది ఫ్రంట్ హుక్కేనండి. అవన్నీ కూడా మోస్ట్లీ ఫ్రంట్ హుక్కే ఉంటాయి. మనకి కప్సే ఉండవు అనమాట దీనికి, కాటన్కి. ఓకే, పైపింగ్ అది బాగా ఇచ్చాడు. ప్రింట్స్ కట్ వచ్చింది అనమాట. నైస్, చాలా బాగుంది క్లాత్. నైస్. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు, నాకు ఇష్టం ఇలాగా లాంగ్ హ్యాండ్స్. షోల్డర్ వచ్చి ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది షోల్డర్. ఓకే, ఇది హ్యాండ్ బాగా ఇచ్చాడండి. షోల్డర్ ఇది. పైపింగ్ వర్క్ కూడా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా పైపింగ్ వర్క్ ఇచ్చాడు, బాగుంది. అండ్ లోపల ఖర్చు ఓవర్లాక్ అంతా చూద్దామండి. నచ్చితే మీరు కూడా తెప్పించుకోండి. చాలా ది బెస్ట్ రేట్లో వస్తుంది కదా. 200కి చక్కగా ప్యూర్ కాటన్ ఇస్తున్నాడు. అండ్ ప్యూర్ కాటన్ అయితే తెలుసు కదా మీకు, డెఫినెట్గా వాష్ చేసి మరీ చూపిస్తానండి. ఫస్ట్ అయితే నాకు సరిపోయిందా లేదా వేసుకొని చూసిన తర్వాత నెక్స్ట్ ఇవాళ పెట్టానంటే వీడియో, రేపు కంపల్సరీ వాషింగ్ రివ్యూ అయితే షేర్ చేస్తానండి డెఫినెట్గా. అప్పుడు చూసి ఒక 1 డే వెయిట్ చేసి దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ కలర్ దిగిపోతే నేనేం చేయలేను కదా, అందుకని. సో ఓవర్లాక్ అయితే చేయలేదు, కానీ నీట్గా ఉంది. స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంది. ఓవర్లాక్ అయితే చేయలేదు, స్టిచ్చింగ్ నీట్గా ఉంది. ఒక 1/2 ఇంచే ఇచ్చాడండి. నేను సైజు పెట్టింది అయితే సైజ్ వచ్చి 40 సైజ్, పెద్ద సైజు పెట్టాను. 40కి నాకు లూజ్ వస్తుంది కాబట్టి, సో ఈ ఖర్చు ఇచ్చినా పర్వాలేదు, నేను పెద్ద సైజు పెట్టుకున్నాను కాబట్టి. సో వాష్ చేస్తే నాకు ఎలాగో షింకిద్ది కాబట్టి నేను ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేనైనా 1 or 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత స్టిచ్చెస్ వేసుకుంటానండి. సో వీడైతే ఇక్కడ 1/2 ఇంచ్ వరకే స్టిచ్ ఇచ్చాడు, తెలుస్తుంది కదా. బ్లాక్ దాని మీద తెలియట్లేదు అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఈ 1/2 ఇంచే ఇచ్చాడు. సో నేను అందుకే ఎక్స్ట్రా సైజ్ పెట్టుకున్నాను. సో నాకైతే ప్రాబ్లం లేదు. అందుకే నేను ప్రతి వీడియోలో ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి, వాడు ఎక్కువ ఖర్చు ఇవ్వడు. కాటన్ బ్లౌజెస్కి ఎక్కువ ఖర్చు ఇవ్వడు. సో అందుకని
మనకి ఒకవేళ మనం 36 అయితే 38 అలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఖర్చు కావాలి, షింకితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. నాకు అసలు 36 లూజ్ అవుతుంది, అలాంటిది నేను 40 పెట్టాను చూడండి. సో ఇక్కడ కూడా అంతే, స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది, బాగా చేశాడు. సో ఇక్కడ కూడా ఓవర్లాక్ చేయలేదు, స్టిచ్చింగ్ నీట్గానే ఉంది. పైపింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఉక్సులు టెంపరీగా ఇస్తాడనమాట, బాగానే ఇచ్చాడు, కానీ మనం స్ట్రాంగ్గా వేసుకోవడం సేఫ్టీ. మామూలు ఉక్సులే. అండ్ కాజాలు కూడా మనం స్ట్రాంగ్గా వేసుకోవడం మంచిది. ఈసారి బాగానే ఇచ్చాడండి. యాక్చువల్లీ టెంపరీగా ఇస్తాడు, ఈసారి బాగుంది, స్టిచ్ అనేది బాగుంది. ఇంకా మనం వేసుకోవసరం లేదా, స్ట్రాంగ్గానే ఉంది. కాజాలు బాగానే ఉంది. ఈ బ్లాక్ దాని మీద మీకు తెలియట్లేదు కానీ కాజాలు బాగానే ఇచ్చాడు, ఉక్స్ బాగానే ఇచ్చాడు. అంటే స్ట్రాంగ్గా వేసుకోవడం మంచిది. ఓకేనా, నాకు చాలా బాగా నచ్చిందండి బ్లౌజు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాము. దీనికి కప్స్ ఏమి ఇవ్వలేదండి. సో మనం ప్యాడెడ్ బ్రాస్ వేసుకుంటే సేఫ్టీగా అంటే చక్కగా ఉంటుంది, నీట్గా లుక్ అనేది. ఓకేనా, బయటికి వేసుకెళ్ళప్పుడు ఇంట్లో కంటే అవసరం లేదు కదా, కంఫర్ట్గా ఉండదు కదా. సెకండ్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. మీకు అంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసిద్దండి, వాళ్ళకైతే ఈ టైప్లో నేను హై నెక్ తెప్పించాను. ఈ టైప్లోనే బ్లౌజు కొంచెం ఎక్కువ కాస్టే పెట్టానండి. సో ఇది మనకి 300 బిలోనే వస్తుంది. సరే ఈ వీ నెక్ బాగుంటుందా లేదని పెట్టాను. బ్లాక్ అయితే చక్కగా చాలా వాటికి మ్యాచ్ అవుతుంది కదా. ఈ మధ్యన ఎక్కువ పింక్ గ్రీన్ ఇష్టపడతాను కదా, ఈ మధ్య ఏంటో బ్లాక్ గోల్డ్ అలా తీసుకోవాలని ఉంది. సో అందుకే నేను ప్రతిదీ కూడా రివ్యూ షేర్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చక్కగా ఇచ్చాడండి, టెంప్టింగ్గానే ఉంది కదా. చూసేద్దాం ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చిందో లేదో. వావ్, చాలా బాగుంది. వావ్, సూపర్, చాలా బాగుంది. ఇక్కడ ఎలాగో పౌంచింగ్ వస్తుంది కదా మనకి, పౌంటన్స్. సో ఇక్కడ డిజైన్ ఇచ్చాడు చూసారా, చాలా బాగా ఇచ్చాడు కదా. బ్లాక్ దాని మీద మనకి వైట్, గోల్డ్ థ్రెడ్, గ్రీన్, రెడ్. వావ్, సూపర్ ఉంది. ఆరెంజ్, నైస్, నెవర్ ఎక్స్పెక్టెడ్. కాటన్ ఏనండి, ప్యూర్ కాటన్. ప్రిన్స్ కట్ వచ్చింది, ఫ్రంట్ హుక్సేనమాట. బ్యాక్ కూడా చూసేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉంది. వావ్, వీ నెక్, నైస్. ఇలా ఉండాలండి, ఇలా ఉంటే ఎక్కువ డీప్ లేకుండా ఉంటేనే ఇష్టం నాకు. ఇట్లా ఉంది, చాలా బాగుంది. వావ్, ఇటు పౌంచింగ్ వచ్చేస్తుంది కదా కుర్చీలు. సో ఇటు డిజైన్ అయితే ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. థ్రెడ్డింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. 2 హ్యాండ్స్కి చక్కగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇచ్చాడు చూడండి. 300 పెడితే మనకి అసలు రెడీమేడ్ బ్లౌజ్ విత్ వర్క్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. ప్యూర్ కాటన్, నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట, చాలా బాగా ఇచ్చాడు. వావ్, చాలా బాగుంది. గోల్డ్, వైట్, రెడ్, ఇక్కడ ఎల్లో, గ్రీన్ కలర్స్ చూస్తున్నారు కదా, చాలా చీరలకు మ్యాచ్ అవుతుందండి. 2 హ్యాండ్స్కి ఇచ్చాడు కదా, అది ఇంకా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ లోపల కూడా చూసేద్దాం స్టిచ్చింగ్ ఎలా ఇచ్చాడో, ఖర్చు ఎంత ఇచ్చాడో. నేను సైజ్ వచ్చి ఇది 40 పెట్టానండి, 40 పెట్టాను. సో ఎక్స్ట్రా సైజ్ ఉంటే మటుకు నేను ఎక్కువ 40 పెడతాను. మనకి ఈ మధ్యన ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, చాలామంది 42, 44, 46 కూడా ఉంటున్నాయండి ఆల్టరబుల్. ఒకవేళ మనకి అంటే వెడల్పుగా కొంచెం లావుగా ఉంటే కూడా వాళ్ళకి కూడా సరిపోతాయి. సో కింద సైజెస్ చూసుకొని ఆల్టరబుల్ పెట్టుకోండి. మీరు ఏ సైజ్ పెట్టుకున్నా 2 ఎక్స్ట్రా సైజ్ పెట్టుకొని ఆల్టరబుల్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఎక్కువ ఖర్చు వస్తుంది అనమాట.
ఫస్ట్లో నన్ను కొంతమంది అడిగారు పెద్ద సైజు ఒకసారి పెట్టక్క, మాకు పెద్ద సైజు కావాలి, 46 అడిగారండి. సో ఇప్పుడు ఉన్నాయన్నమాట, ఇదివరకు లేదు. 42 ఇస్ ద లాస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనకి 40, 42, 44, 46 ఆల్టర్బుల్ వరకు ఉన్నాయి మనకి. చాలా బెస్ట్ కదా. ఇంతకుముందు అడిగారనమాట ఫస్ట్లో, నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి చూడండి. ఫస్ట్లో 15,000 13,000 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అప్పుడు ఎక్కువ కామెంట్స్ ఇవే అనమాట, అక్క ప్రతిదీ కూడా నువ్వు కాస్ట్ కోడ్ అన్నీ కూడా మెన్షన్ చేయి, మేము పర్చేస్ చేసుకుంటున్నాము రివ్యూస్ చూసి అని. కొంతమంది ఏంటంటే ఇట్లాగా సైజెస్ అడిగారండి. సో సైజెస్ మెన్షన్ చేయమని. నేను ఏదైనా సరే మీరు మొత్తం వీడియో చూసి అప్పుడు అడగండి కామెంట్లో, సరేనా? ఇదివరకు లేండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మొత్తం వీడియో చూస్తున్నారు. ఇదివరకు మొత్తం వీడియో చూడకుండా సైజ్ ఏంటక్క, లేదంటే మేము ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో అన్నీ అడిగేవాళ్ళం అన్నమాట. అందుకని ఈసారి సైజ్ అనేది చెప్తున్నాను కదా, పైకి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ రెండు కూడా 40 అండి. అట్లాగే ప్రతిదీ కూడా సైజు చెప్తున్నాను, మీరు కూడా చూసి స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ సైజ్ అనేది తెలిసిద్ది కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తున్నాను, వాళ్ళు చూడట్లేదని. సో ఇదైతే ఓవర్లాక్ అయితే చేశాడండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవర్లాక్ చేశాడు, స్టిచ్చింగ్ చాలా బాగుంది, పైపింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. వావ్, చాలా బాగుంది స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ ఓవర్లాక్ చేయలేదులేండి ఇక్కడ, కానీ బాగుంది స్టిచ్చింగ్, బాగుంది, నీట్గా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చినాయండి. రెండు కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. రెండు కూడా కాటన్ కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా వాష్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చి ముందైతే ఇలాగా డీపే వచ్చింది, అంటే పైకే వచ్చింది, బాగుంది. హుక్స్లు కాజాల మటుకు టెంపరీగా ఇచ్చాడు, ఇది మటుకు వేసుకోండి. స్ట్రాంగ్గా లేవు, హుక్స్లు అయితే కదిలిపోతున్నాయి అన్నమాట, వచ్చేస్తున్నాయి, ఇదిగోండి వచ్చేస్తున్నాయి, కదిలిపోతున్నాయి. సో అందుకే స్ట్రాంగ్గా వేసుకోండి, సరిపోతుంది. మనం చేతి పని చేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి. నాకు చాలా చాలా నచ్చిందండి, నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. చాలా బాగా ఇచ్చాడు, సూపర్ అంటే సూపరు. సో లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి సో ఈ వాషింగ్ రివ్యూ చూడంగానే, ఎందుకంటే నేను వాష్ చేయలేదు కదా, ఫస్ట్ ఒకసారి వేసుకొని చూసి బాగుంటే కదా నేను రిటర్న్ పెట్టకుండా నేను వాష్ చేసి చూపించేది మీకు. నేను ఉంచుకుంటే కనుక వాష్ చేసి చూపిస్తాను కదా నెక్స్ట్ డేనే. ఇవాళ ఇది పెట్టాను అంటే వీడియో ఎడిటింగ్ చేసి రేపు వాషింగ్ రివ్యూ వస్తుందండి, దాన్ని బట్టి పర్చేస్ చేసుకోండి. నాకు ఇది బాగా నచ్చింది, ఇది బాగా నచ్చింది, నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, ఇదేంటంటే ఇట్లా వచ్చింది అనమాట కాటన్. నాకు కొన్ని శారీస్కి వాంటెడ్ అనమాట ఈ 2 కలర్స్, అందుకని ఇట్లా తెప్పించాను. నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి. చేతి పని అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. రెండు కూడా చాలా బాగున్నాయి. 300 బిలోనే వస్తుంది, ఇది 200 అయితే ఇది 290, 300 బిలోనే వస్తుంది కాబట్టి చాలా చాలా బాగున్నాయి. బెస్ట్ ప్రైస్, కాటన్, ప్యూర్ కాటన్, నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఓకేనా, నేను లింక్ అది స్టాక్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం కుదురుద్దండి. ఓకేనా, కోడ్ కాస్ట్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కదా, దాన్ని బట్టి చూసి స్టాక్ ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఓకేనా, అది వాటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.